అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగు ట్రావెలర్ డైరీస్ ఛానల్. ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మనం బెంగళూరు హైదరాబాద్ హైవేలో ఉన్న అనంతపురం నగరంలో శ్రీ రాధా పార్థసారథి దేవాలయం ఇస్కాన్ వారు కట్టినారండి. ఈ దేవాలయం యొక్క విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హరే కృష్ణ. వెల్కమ్ టు ఇస్కాన్ అనంతపురం. ఈ మందిరము 2008లో నిర్మించడం జరిగింది. దీనిని శ్రీ త్రిదిండి జయపతాక స్వామి గురు మహారాజ్ గారు ఈ మందిరాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ మందిరము ఒక రథము లాగా నిర్మించడం జరిగింది. 4 చక్రాలతో 4 గుర్రాలతో ఉన్నటువంటి ఒక రథం మాదిరిగా ఉంది. కాబట్టి భగవంతుని పేరు కూడా శ్రీ రాధా పార్థసారథి అనే నామకరణంతో ఈ మందిరం విరాజిల్లుతుంది. 2008 నుంచి ఈ మందిరం రోజు దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ఈ మందిరంలో భగవంతునికి ప్రతిరోజు నిత్య కైంకర్యంలో 8 సార్లు మేము భగవంతుని భోగా సమర్పించడం జరుగుతుంది. ఉదయం 4:30కే మందిరం ఓపెన్ అవుతుంది. 4:30కి మంగళహారతి, ఆ తర్వాత తులసి హారతి, ఆ తర్వాత నరసింహారతితో ఉదయం కార్యక్రమం ముగింపు జరుగుతుంది. ఆ తర్వాత 5:10 నుంచి భక్తులందరూ జపం చేసుకోవడం కూర్చుంటారు 7:30 దాకా. 7:30 గంటలకి స్వామివారికి అదేవిధంగా దర్శన హారతి, దీన్నే శృంగార హారతి అంటాడు. బంగారు శృంగారం చేసుకుని భగవంతుడు దర్శనం ఇస్తాడు కాబట్టి శృంగార హారతి ఉంటుంది. ఈ శృంగార హారతి నుంచి 1 గంట దాకా ఉంటుంది మందిరం. మరి 1 గంటకి భగవంతుడిని పడుకోబెడతాము, శ్రావణం చేపిస్తాం. చేసిన తర్వాత మరి 4:30కి మందిరం ఓపెన్ అవుతుంది. 4:30కి అప్పుడు ధూపహారతి అంటాము, అప్పుడు ధూపహారతి ఉంటుంది. దీనికి మధ్యలో 12:30కి రాజభోగ హారతి ఉంటుంది. భగవంతుడు ఒక రాజులాగా నైవేద్యాన్ని స్వీకరిస్తాడు కాబట్టి ఒక 15 రకాల వంటలతో భగవంతునికి నైవేద్యం జరుగుతుంది. మరి ఆ తర్వాత 4:30కి ధూపహారతి తర్వాత 4:30 నుంచి 8:30 దాకా ఉంటుంది. కానీ 6 గంటలకి 6:30కి తులసి హారతి జరుగుతుంది. తులసి హారతి తర్వాత సంధ్యాహారతి నరసింహారతి జరుగుతుంది. ఆ మధ్యలో తులసి హారతి కూడా జరుగుతుంది. మళ్ళీ ఈ విధంగా 8 గంటలకి శయన హారతి జరుగుతుంది. ఈ విధంగా మేము 8 సార్లు భగవంతుని నైవేద్యం చేస్తాం. ఇక్కడ గొప్ప ఉత్సవాలు వచ్చి కృష్ణాష్టమి. కనీసం ఒక 80-90 వేల మంది వరకు జనాలు ఈ మందిరాన్ని వీక్షించడానికి వస్తారు. ఈ పక్కన జస్ట్ ఒక
200-300 మీటర్ల దూరం నుంచి లోపలికి రావాలన్నా కానీ ఒక్కొక్కరికి 3 గంటల సమయం పడుతుంది. సో అంత విధిగా ఉంటుంది. 250 మంది పోలీసులతో ఈ పర్యవేక్షణ జరుగుతుంది ఆ జన్మాష్టమి రోజు. ఇంకా వివిధ రకాలైన నరసింహ జయంతి, గౌరవ జయంతి, ఈ విధంగా వైష్ణవ క్యాలెండర్ ప్రకారంగా ఏ ఏ పండుగలు ఉన్నాయో ఆ పండుగలన్నీ మేము జరిపిస్తాం. అలాగే మా గురువులు యొక్క ఆవిర్భావము రోజున మేము ఉపవాసం ఉండి అవి కూడా చాలా బాగా జరగడం జరుగుతుంది. శ్రీల ప్రభుపాద వారు, ఇస్కాన్ స్థాపకులైనటువంటి శ్రీల ప్రభుపాద వారు తన 70వ ఏట అమెరికాకు వెళ్ళారనమాట. అమెరికాకి వెళ్ళిన తర్వాత తన దగ్గర ఏమీ లేకపోయినా కానీ ఒక జలదూతలో ఆయన అమెరికాకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం మొదలు పెడతాడు. అక్కడ ఎవరు తనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోయినా కానీ అతి కష్టం మీద నౌకాయానం చేసి నౌకాయానంలో వెళ్తాడు. ఆయనకి మధ్యలో హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు తనకి కృష్ణుని యొక్క దర్శన భాగ్యం ఎవరికి కృష్ణుడు చెప్తాడు, నీ గురువు యొక్క ఆదేశాల ప్రకారంగా వచ్చావు కాబట్టి నీకన్నీ నేనే చూస్తానని కృష్ణుని యొక్క ఆదేశానుసారం ఆయన వెళ్ళటం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్కాన్ని స్థాపించడం, ఆ ఇస్కాన్ దినదినాభివృద్ధి చెందుతూ ప్రపంచం మొత్తం 14 సార్లు ఆయన చుట్టి రావడం జరుగుతుంది. ఆ 14 సార్లలో ఎన్నో మందిరాలు నిర్మించారు. ఇప్పుడు కొన్ని వేల మందిరాలు ఉన్నాయి ప్రపంచంలో. భక్తులు కూడా ఎంతోమంది భక్తులు ఉన్నారు. రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతుంది ఈ ఇస్కాన్. మా ఇస్కాన్ ఈ మందిరం తరపున వచ్చి మేము రోజు 12,000 మంది పిల్లలకి అన్నదానం చేస్తాం. ఈ అక్షయపాత్ర అంటే ఇక్కడ ఫుడ్ ఫర్ లైఫ్ దాని ప్రకారంగా 12,000 మందికి అన్నదానం చేస్తాము. సాయంకాలం పూట దొన్నె ప్రసాదం కూడా మేము భక్తులందరికీ సమర్పించడం జరుగుతుంది. హరే కృష్ణ. నేను ఇక్కడ టెంపుల్ కమాండర్ని, రామనాథ చైతన్య దాస్. వీక్లీ ఫెస్టివల్స్ ఏమైనా జరుగుతుంది సార్? వీక్లీ ఫెస్టివల్ సండే ఫీస్ట్ జరుగుతుంది. సండే రోజు కాంగ్రిగేషనల్ డివోటీస్ ఉంటారు. అంటే టెంపుల్కి సంబంధించిన భక్తులు అందరూ కలిసి కాంగ్రిగేషన్ డివోటీ ఒక 200 మంది వరకు వస్తారు. సాయంకాలం అంటే 6:30కే స్టార్ట్ అవుతుంది. 6:30కి తులసి ఆరతి తర్వాత గౌరవ హారతి, నరసింహ హారతి తర్వాత భగవద్గీత క్లాస్ జరుగుతుంది. భగవద్గీత క్లాస్ అయిన తర్వాత శైలార్తి 8:15 జరుగుతుంది. 8:30కి మేము విందు కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఎవరైనా అటెండ్ ఎంతమంది భక్తులు వచ్చినా కానీ మేము చెప్తాం అందరికీ. మీరు మీ ఫ్రెండ్స్ని, మీ బంధువుల్ని అందరు తీసుకొని వచ్చి ఈ యొక్క ఫీస్ట్లో పాల్గొనమని చెప్తాం.